ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే దైవజనులు షాలేం రాజ్ అన్న గురించి ఈరోజు చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పురుషులే కాదండి, కొంతమంది సంస్కర్తలు స్త్రీలను మేము ఉద్ధరించే వాళ్ళమని చెప్పి కొంతమంది కూడా నడుంగట్టి ఈరోజు అదే పనిగా కొన్ని విషంగక్కే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు షాలేం రాజ్ అన్న గారి గురించి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రియా చౌదరి అనే ఆమె కూడా మాట్లాడుతూ ఉంది. ఆమె ఒక సంస్కర్తని చెప్పుకుంటూ విషంగక్కే మాటలు ఏవండి ఎలా మాట్లాడుతుందంటే, షాలేం రాజు నిన్ను లేపేస్తాం, అరే షాలేం రాజు, ఒరే షాలేం రాజు అని ఆమె మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. కనీసము ఆడ మనిషి అయి ఉండి కూడా ఒక నాయకుడిగా ఆత్మీయ దైవజనుడు మరి కొన్ని వేల మంది సేవకుడిని వెంబడిస్తా ఈరోజు చాలా కుటుంబాలు రక్షణలోకి వచ్చి ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అంతస్తులో ఉన్న దైవజనుడిని కనీసము ఇంగిత జ్ఞానం లేకుండా మర్యాదగా కనీసం పేరు పెట్టన్నా కూడా పిలవకుండా అరే ఒరే అని ఈరోజు చాలా చండాలంగా మాట్లాడుతుంది. ఒక గురిగా పెట్టుకున్నారు షాలేం రాజు గారిని. ప్రపంచ దేశాల్లో ఎన్నో న్యూస్లు ఉండగా వీళ్ళు షాలేం రాజు గారిని టార్గెట్ చేసి మల్లెపూలు గోల, ఈ మల్లెపూలు గురించి తన సంఘంలో ఎవరో ఒక దైవజనుడు చెప్పుకున్న విషయాన్ని తన సంఘంలో దైవజనుడు షాలేం అన్న ఉపోద్ఘాతంలాగా మాట్లాడాడు. దాన్ని తీసుకొని కోడిగుడ్డు మీద ఈకల బీకాలని చెప్పి దొరికాడరా దొంగ అన్నట్లు చాలా రకాల ప్రయత్నాలు చేస్తామన్నారు. ఏమండి, మీరు స్త్రీ అయి ఉండి మరి మణిపూర్లో స్త్రీలను బట్టలు లేకుండా ఎలా పడితే అలా ప్రైవేట్ స్పాట్ల మీద చేతులు వేస్తూ భయంకరమైన రచ్చ చేశారు. మీకు తెలిసిన సంగతి. ఆ రోజు మరి ఎక్కడ నిద్రపోతున్నారు మీరు? మరి మరియమ్మ తల్లి స్త్రీ కాదా? మరియమ్మ తల్లిని కూడా ఈరోజు చాలామంది మత ఉన్మాదులు, మీకు తెలియదేం కాదు, ముసి నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు కూర్చొని. ఏమండి, ఆ కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్, హమారా ప్రసాద్, ఇలాగ చాలామంది మీరంతా కూడా ఒక టీం అని మాకు అర్థమైపోయింది. మిమ్మల్ని ఎవరు మీ వెనకాల ఉండి నడిపిస్తున్నారో కూడా మాకు తెలిసిపోయింది. మరి ఇంత దారుణం చేయకూడదండి. ఏమండి, మీ గురించి ఎక్కడ కూడా మేము ఎట్లా దుర్భాషలు మాట్లాడలేదు. ఎంత నీచాతి నిజంగా దైవజనుల భార్యల గురించి, మరియమ్మ తల్లి గారి గురించి ఏమండి ఎంత భయంకరంగా మేము పరిశుద్ధ గ్రంథముగా బైబిల్ గ్రంథాన్ని కూడా ఈరోజు భయంకరంగా దూషించడం చేస్తున్నారు. ఏ రోజైనా మీ మత గ్రంథాలను మేము దూషించామా? చిన్న మాట, తన సంఘాన్ని చెప్పుకున్న మాటని ఇదిగో మా కొరకే మా స్త్రీల కొరకే, మా అన్యజనుల కొరకే చెప్పాడని చెప్పి మీరు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఏమండి, ఎక్కడా కూడా ఒక మతానికి సంబంధించి, ఒక స్త్రీకి సంబంధించి, ఒక కులానికి సంబంధించి ప్రస్తావన దైవజనుడు చేయలేదు. చాలా ప్రేమ కలిగిన వాడు స్త్రీల పట్ల దైవజనుడు. ఎంతో గొప్ప పరిచర్య ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఏమండి, వృద్ధ ఆశ్రయం కల్పించి తల్లి బిడ్డలు చూడలేని అటువంటి తల్లిదండ్రులను ఈరోజు ఆశ్రయం కల్పించి వాళ్ళని ఈరోజు చేరదీసి మంచి చెడ్డలు చూసుకుంటా ఉన్నాడు షాలేం రాజ్ అన్న. మీకేం తెలుసండి? పరిచర్య వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మీకు తెలుస్తుంది. ఎలా పడితే అలా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు. మిమ్మల్ని
జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఏమండి, మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? మైండ్ స్థిమితించిపోయిందా? మైండ్ స్థిమితించిపోతే ట్రీట్మెంట్ చేయించుకోండి. మైక్ పెట్టారులే, లైవ్ ఇస్తున్నారులే, చూస్తారులే జనం అని నీ ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడితే మేము చూస్తా ఊరుకోము. ఈరోజు క్రైస్తవ దేశము మంచివారు హైందవ సహోదరులు కూడా ఈ వీడియో చూస్తారు, గమనించండి. ఈరోజు దైవజనుడిని షాలేమన్నను, యేసు ప్రభు తల్లిని, మరియమ్మ తల్లి గారిని, పాస్టర్ భార్యను ఎలాగ దూషిస్తున్నారు మీరందరూ చూస్తూ ఉన్నారు. ఏమండి, షాలేం రాజన్న చేసింది తప్పని ప్రియా చౌదరి డిబేట్లు చేసి మీడియా ఛానల్స్ ముందు, కొంతమంది మతోన్మాద ఛానల్స్ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఏమండి, మరి వీటి సంగతి ఏంది? మరియమ్మ తల్లి గారిని దూషించిన సంగతి ఏంది? నీకు దమ్ముంటే ప్రియా చౌదరి గారు, మీరు ఒక సంఘ సంస్కర్త, మీరు విఘ్నులైన వారు, బాగా చదువుకున్న వాళ్ళు. ఏమండి, ఈ వీడియో మీరు చూస్తారు తప్పనిసరిగా. తర్వాత మీకే చెబుతున్నాను, ఇవన్నీ మీకు తప్పులుగా కనిపించట్లేదా? ఇవన్నీ మీకు తప్పు మాటలుగా వినిపించట్లేదా? కమ్మగా తేనె పోసినట్లుందా చెవులు? తేనె పోసినట్లుందండి చెవులు. కూర్చొని ముసిముసి నవ్వులు మాట్లాడుకుంటూ ఉన్నారు, ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేదా? షాలేం రాజు గారు ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడని మీరు లేని తప్పుని ఉందని చూపిస్తూ ఉన్నారు ఈరోజు. మరి వీటి గురించి ఏంది? మీరు నిజంగా యథార్థంగా స్త్రీల పక్షంగా పోరాడే వాళ్ళు అయితే డిబేట్ పెట్టండి, లైవ్లు ఇవ్వండి, వీటిని తేల్చండి. ఒక వీడియోలో జాషువా డానియేల్ అన్నని, చేగూడి జాషువా డానియేల్ అన్ననే, వాడి మొహం చూసేది ఏంది పొద్దాకలా, వీడి మొహం చూసేది, వాడి గురించి నాకు చెప్పవాకండి ఒక వీడియోలో నువ్వు మాట్లాడటం నేను విన్నాను. అవసరమైతే నా దేవతల మొహం చూస్తాను, స్త్రీల మొహం చూస్తాను, నాకు ఆదర్శనంగా ఉండిద్దన్నావు. మొహం చూడటానికి కూడా అంత ఇబ్బంది పడుతున్నావు. నీవు ఎందుకు మరి ఇలాగ మాట్లాడుతున్నావు ఈరోజు? ఏమండి, మీకు నచ్చిన దాన్ని తీసుకొని లేని మాటలు కల్పించుకొని ఈరోజు దుర్ప్రచారం చేస్తూ ఉన్నావు. మర్యాదగా మీరు చేసినది తప్పే. అన్న సారీ చెప్పటం, అన్న క్షమాపణ చెప్పటం కాదు, మీ అందరి మీద చట్టపరంగా కేసులు ఫైల్ అయినాయి. మర్యాదగా మీరందరే చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెబితే ఇంతటితో ఈ ప్రచారం ఆగుతుంది. లేదని ఇంకా మీరు బరి తెగించి ఇంకా దుర్ప్రచారం విషంగక్కే మాటలు మాట్లాడినా చూస్తూ మేము ఊరుకోం.